सत श्री अकाल, सत श्री अकाल। టీ కాఫీ కూల్ డ్రింక్, టీ కాఫీ కూల్ డ్రింక్, టీ కాఫీ కూల్ డ్రింక్. కొండమ్మ టీ కాఫీ కూల్ డ్రింక్ ఏటి కావాలి? నందికమ్మ టీ కాఫీ కూల్ డ్రింక్ ఏటి కావాలి? ఎరాడు బాబు టీ కాఫీ కూల్ డ్రింక్ ఏటి కావాలి? భూమి టీ కాఫీ కూల్ డ్రింక్ ఏటి కావాలి? అమ్మయ్యా, ఇంకా ముత్యాల హారం వేసుకోలేదు అంటే నాకు ఇంకా ఛాన్స్ ఉందన్నమాట. నువ్వేంటికి వచ్చినావో అర్థమైపోయినది గాని అది తేడానికి ఇంకా టైం ఉన్నది. నువ్వు వెళ్ళి టీలో కాఫీ పోసుకొని కాఫీలో కూల్ డ్రింక్ పోసుకొని తాగిరా పో పో. హరి ఓం తత్సత్. అత్తా నువ్వా? ఆ భూమి చరిత్ర ఈ రోజుతో సమాప్తం. సో హ్యాపీ అత్తా. వస్తా. వెళ్ళు. కోడిగుడ్డు మీద ఈకలు పీకే మా అక్కే నా వేషాన్ని చూసి గుర్తుపట్టలేదంటే ప్రపంచంలో ఇంకెవ్వరూ నన్ను గుర్తుపట్టలేరు. గ్రానీ, ఎక్కడేం చేస్తున్నావు? ఇప్పటి నుంచే లోపలుంటే ఎవరికైనా అనుమానం వస్తుందని బయట నిలబడ్డాను. మా అక్కే నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి దర్జాగా లోపల తిరగొచ్చు. పదరా. సభా సరస్వతికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనందరికీ పండగ రోజు. మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది ఈ కాలేజీ స్థాపించి ఎన్ని సంవత్సరాలైందో. ఎందుకంటే ఇవాళ్టికి మన కాలేజీని స్థాపించి 50 వసంతాలు పూర్తయి 51వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా వేడుకల్ని చేసుకోవడం మీ అందరి మధ్యలో మాకెంతో ఆనందంగా ఉంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.